నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పోసాని కృష్ణమురళి గారు, ఒకప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మనం చూసుకున్నాం. ఒకప్పుడు పోసాని కృష్ణమురళి గారు అంటే గౌరవం. సినీ పరిశ్రమలో ఒక నిర్మాతగా, ఒక డైరెక్టర్గా, ఒక రచయితగా, ఒక కామెడీ యాక్టర్గా, హీరోగా చాలా చేశాడు. పోసాని కృష్ణమురళి అంటే అంత గౌరవము, రెస్పెక్ట్ ఉండేది ప్రజల్లో. చాలా సినిమాల్లో కూడా ఆయన క్యారెక్టర్లు చూస్తే మనం చాలా ఉంటుంది. బాగా రచయిత కూడా, డైలాగ్స్ రాస్తాడు, ప్రొడ్యూసరు, డైరెక్టర్ చేశాడు, చిన్న చిన్న పోషన్లు చేస్తాడు, టీవీ షోలకు కూడా వస్తాడు మన కృష్ణమురళి గారు. చాలా బాగుండేది. ఇప్పుడు తర్వాత వైసీపీలో, ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు కమ్మ సమాజ వర్గానికి చెందినవారు. ఈయన కావచ్చు, వలభనేని వంశీ కావచ్చు. ఈ కమ్మ సమాజ వర్గంలో చేర్చుకొని కమ్మ సమాజ వర్గం వాళ్ళ నుంచి కమ్మ వాళ్ళని తిట్టించడము ఈ వైసీపీలో ఉన్నది ఒక రోగం. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు ఆయన సినిమాలో రాజకీయాల్లో రాకముందు ఆయన మీద ఎవరికీ బాధలు లేవు, ఎవరికీ ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడైతే వైసీపీలోకి వచ్చాడో అప్పటి నుంచి ఇంకా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం చేశారు. ఏం బూతులు తిట్టారో ఫస్ట్ ఓపారి విన్నాం. ఇన్ని తర్వాత నిన్న పోలీస్ స్టేషన్ కాడ ఏం మాట్లాడినారో ఇది కూడా ఓపారి చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఓపారి వినండి. తిట్టారా మీరు? నేను తిట్టా, నేను మంచోడు కాదు. మేము కూడా అదే అంటున్నాం. పవన్ కళ్యాణ్ మంచోడు కాదు అని చెప్పా. జైల్లోకి వెళ్ళి ఇప్పుడే ఏం బుద్ధి వచ్చింది? పవన్ కళ్యాణ్ తిట్టాడు, నువ్వు నుంచి బుద్ధిగా ఉండాలని చెప్పారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ పిలిచారు కదా, నెక్స్ట్ ఎలక్షన్ లో ఆయన కూడా బయటకు తీసుకొచ్చే కార్యక్రమం చేసి నెక్స్ట్ ఆయన కూడా గెలిపిస్తారు. సరే, లేడీస్ అడిగారు కదా, మీతో మాటిస్తున్నా, నీకు నుంచి మీతో సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్. చూస్తా అది పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకేం తిట్టాడు ఇంకా చూడండి. మీకోసమే చూస్తున్నాను ఆయన. ఏం తిట్టారు ఏమనేది చూడండి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ లో ఆయన కూడా ఇప్పుడే ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. కానీ ఆలస్యం కావడంతో అక్కడ ఇక్కడ నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. అయితే కదా ప్రభుత్వ ఆసుపత్రికి చంద్రబాబు నాయుడు గారి గురించి పోసాని కృష్ణమురళి గారు ఏం మాట్లాడుతున్నారు? మీరు వెన్నుపోటు పులుస్తారని, మీరే ఆడపిల్లల్ని వాడుకుని వదిలేస్తారని ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. నాకైతే చింత ఏం లేదు. మీరు హానెస్ట్ అని నేను పుడిచి నవ్వుతా, మిమ్మల్ని 100% నవ్వుతా. ఆ స్టేజ్ మీద కూడా, లైవ్ లో కూడా ఇదే మాట చెప్తా. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నా ఆన్సర్కి అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో టెస్ట్ లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే మీరే ముఖ్యమంత్రి. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పబ్లిక్ డొమైన్ లో మీ గురించి ఏముందంటే, ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ హీరోయిన్, చాలా గొప్ప ఆమె. మీరు పార్టీకి మహిళా అధ్యక్షురాలు చేశారు. ఆ తర్వాత ఆమెని ఎలా గౌరవించారు, ఎలా పార్టీ నుంచి బయటికి పంపుతూ స్టాండ్ ఆఫ్ చెప్పారు, అది మనం నార్కో టెస్ట్ లో మాట్లాడుకోవాలి. చంద్రబాబు గారు పబ్లిక్ లో ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక అవినీతి పరుడని, మీరు ఒక తార్పుడు గాడని, మీరు వెన్నుపోటు పొడుస్తారని, మీరే ఆడపిల్లల్ని వాడుకొని వదిలేస్తారని ఇన్ని రకాల బ్యాడ్ ఉంది. నాకైతే చింత ఏం లేదు. మీరు హానెస్ట్ అని నేను పుడిచి నమ్ముతా, మిమ్మల్ని 100% నమ్ముతా. ఆ స్టేజ్ మీద కూడా, లైవ్ లో కూడా ఇదే మాట చెప్తా. కానీ ఈ క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చెప్పాలి కదా. నా ఆన్సర్కి అప్పుడు మనం నార్కో టెస్ట్ పెట్టుకుందాం. నార్కో టెస్ట్ లో మీరు పాస్ అయ్యారంటే మీరు మగసేతే మీరే ముఖ్యమంత్రి. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు పబ్లిక్ డొమైన్ లో మీ గురించి ఏముందంటే, ఒకప్పుడు జయప్రద గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్. ఇది మన పోసాని కృష్ణమురళి గారు. ఇది ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు. నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూత కాదు. నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా?
బాబు చాలా బాగా బాధపడుతున్నాడు. ఏం పర్లేదు సార్, వాళ్ళు ఎరుంటే మగ వాలంటీర్లు ఇంటి ఇంటి గొళ్ళెం కొడతారు. ఆడతున్నా మగున్నా ఎవరున్నా కొడతారు. ఒక మనవళ్ళలాగా ఉంటారు, ఒక అన్నలా ఉంటారు, ఒక బిడ్డలా ఉంటారు. అంతే తప్ప నీ కొడుకులాగా ఓ పక్క పళ్ళెం ఓ పక్క గొళ్ళెం ఇట్లా మెయింటైన్ చేయరు. అందుకని మీరు ఆడపిల్లల గురించి మీరేం బాధపడకండి సార్, మీరే కన్నీళ్లు పెట్టుకోండి. ఇది నారా చంద్రబాబు గారి దర్శనం. ఈ మగ వాలంటీర్లు మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతులు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతి కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. మగ వాలంటీర్లు చాలా మంచివాళ్ళు సార్. అవునా? చూడండి బూతులు. ఈయన గురించి వైసీపీ వాళ్ళు సంకలు ఎగరేసుకుంటున్నారు కొంతమంది. ఏమని, పోసాని కృష్ణమురళి మంచోడు, మంచి రచయిత, మంచి దర్శకుడు అని సంకలు ఎగరేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పోసాని కృష్ణమురళి వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేసి, అమ్మ నేనున్నాను భయపడకు అంటే, అమ్మ అంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదా, ఆ అమ్మ కూడా కొన్ని తిట్టేటప్పుడు ఇది తప్పు, మనం ఎందుకు అట్లా చేస్తున్నామని ఆ అమ్మ కూడా అనలేదు. ఈ పొద్దు పోసాని కృష్ణమురళి కావచ్చు, వలమనేని వంశీ గారు కావచ్చు, ఇంకా చాలామంది, నెక్స్ట్ గోరంట్ల మాధవ్ కావచ్చు, ఇంకా నెక్స్ట్ కొడాల నాని కావచ్చు, రోజా కావచ్చు, జోలిగడ్డ అనిల్ కుమార్ ఉన్నాడు చూడు, ఆయన జైల్లో ఉన్నాడు, ఆయన కావచ్చు, శ్రీరెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది బూతులు తిట్టిన వాళ్ళందరూ కూడా జగన్ యొక్క సపోర్ట్తోనే తిట్టినారని అనుకోవాలి. ఎందుకంటే అట్లా తిడుతూ ఉంటే ఇది తప్పు అని చెప్పలేకపోయారు. పోసాని కృష్ణమురళి గారు మంచి డైరెక్టర్, అట్లాంటి ఆయన చేత కూడా ఇట్లా ఒక కమ్మలతోనే తిట్టించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అట్లా చేసింది. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి. చెప్పుడు మాటలు విన్నా, తప్పు చేశా, అప్పుడేదో అలా మాట్లాడేశా, పశ్చాత్తాపడుతున్న ఎస్పీ ఎదుట అంగీకరించిన పోసాని, విచారణకు సహకరించకుండా తొలుత మొండితనం, 9 గంటల పాటు ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు, ఓబుల్వారిపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మీడియా ప్రతినిధులకు చేతులెత్తి నమస్కరిస్తున్న పోసాని కృష్ణమురళి. ఏమైంది? అప్పుడేమైంది? 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం కళ్ళు కనపడవా? ఇప్పుడు 5 ఏళ్ళ తర్వాత చేతులు ఎత్తుతున్నావు, నన్ను క్షమించు, పశ్చాత్తాపం పడుతున్నా అంటున్నావే. 5 ఏళ్ళు కళ్ళు నత్తిపీకెక్కాయా? ఆడవాళ్ళను పవన్ కళ్యాణ్ ఏమన్నావు? నీ భార్య నిసిపెట్టను, నీ పిల్ల పెద్దదవుతాంది తేలుస్తా అన్నావు. పిల్లల జోలికి పోయావు, నీ భార్యను వదలను, నీ పిల్లలు వదలను అన్నావు. లోకేష్ని ఎట్టంటే తిట్టినావు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగత విషయాలు మాట్లాడినా, వాళ్ళతో లింకులు ఉన్నాయి, వీళ్ళతో లింకులు ఉన్నాయని. ఇప్పుడు ఎవరు వస్తున్నారు చెప్పండి. మీరు చూపించిన రికార్డులోని బూతు మాటలన్నీ నావే, నేను తప్పు చేశాను, అట్లా మాట్లాడి ఉండకూడదు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా, ఇంతకంటే నేను చెప్పేది ఏమీ లేదు అని వైకాపా నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఎదుట అంగీకరించారు. విచారణలో తొలుత ఏ ప్రశ్న అడిగినా తెలియదు, గుర్తు లేదు అంటూ సమాధానం ఇచ్చారు. వైకాపాయంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని చేసిన అనుచిత వ్యాఖ్యలు, బూతులన్నీ, వీడియోలన్నీ చూపించిన పోలీసులు ఇవి చట్టవిరుద్ధం కాదా అంటూ ప్రశ్నించగా, ప్రతిదానికి లవ్ యూ రాజా అంటూ ఇంతగా జవాబులిచ్చారు. దర్యాప్తు అధికారులు లోతుగా ప్రశ్నించగా ఆ మాటలన్నీ తమదేనని, తాము నేరం చేశానని అంగీకరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎందుకు తిట్టాల్సి వచ్చిందని, వారి కుటుంబ సభ్యులను సైతం ఎవరిని అనుచితంగా మాట్లాడాలని ప్రోత్సహించారని అడగ్గా మౌనం దాల్చాడు. చూడండి, ఎందుకు తిట్టారు, ఎవరు తిట్టమన్నారంటే దానికి మౌనంగా ఉండిపోయినాడంట మన పోసాని కృష్ణమురళి గారు. పోసాని కృష్ణమురళి గారు సినిమాలో ఉన్నప్పుడు సినిమాలో ఉండాలి. అందుకని మీకు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారిని మీ కమ్మ కులస్తును కాబట్టి కమ్మలతోనే తిట్టించడానికి నీకు ఆ పదవి ఇచ్చారు. కానీ మీరు దాన్ని సరిగా వినియోగించుకోక బూతులు తిట్టారు. కానీ ఇప్పుడు పైస్తాపం, నీకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఎంత ఉలకంగా నేను నిసిపెట్టరు. నువ్వు చేసిన పనులకు ఒక్కొక్కటి కేసులు పెడతా వస్తారు. ఎప్పుడుగైనా కానీ రాజకీయంలో ఉండగా ఒకరిని వ్యక్తిగతంగా ఎప్పుడు తిట్టకూడదు మనం.
అది తప్పు. ఎవరి ఫ్యామిలీ విషయాలైనా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ విషయాలైనా సరే, వాళ్ళ కుటుంబ విషయాలు ఎవరు తిట్టినా తప్పే, తిట్టకూడదు, వాళ్ళ జోలికి పోకూడదు. ఆ పిల్లలు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని ఏమన్నా అన్నారా? లేదు కదా. ఎవరి కుటుంబ జోలికి వెళ్ళకూడదు, తప్పు ఇది. వైకాపా చేసిన తప్పులు కానీ టీడీపీ చేస్తే మీకు అదే గతి పడుతుంది. జాగ్రత్త. పోసాని కృష్ణమూర్తిని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోండి. వలభనేని వంశీమోహన్ రెడ్డిని చూసి అందరూ నేర్చుకోండి. కొడాలి నానిని చూసి నేర్చుకోండి. రోజాని చూసి నేర్చుకోండి. వాళ్ళలాగా తప్పు చేస్తే మన జీవితం కూడా ప్రజల్లో నవ్వులు పాలవుతాము అని ప్రతి ఒక్కరు టీడీపీ కానీ జనసేన కానీ సోషల్ మీడియాలో బూతులు పెట్టే వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలనేది నా కోరికండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.